అన్నాడు. వాడు మహా సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు, మందబుద్ధి కలిగిన వాడు కాదు. వాడు అర్థం చేసుకున్నాడు. అయితే స్వామి, ఈ చైతన్యమే నీలో ఉంది, నాలో ఉంది. కుక్క, నక్క, బల్లి, పాము, బ్రహ్మ, సరస్వతి అందరిలో కూడా ఇదే కదా ఉండేది అన్నాడు. అవును నాయనా, ఆ చైతన్యమే సకల జీవరాశుల్లో ఉందిరా. అదే అందరినీ ఆడిస్తా పాడిస్తూ ఉంది. నీ వలే వివేకానందుడు రామకృష్ణ పరమహంస దగ్గరికి నేను దేవుని చూడల్లా అన్నాడు. చూడబడే స్థానంలో దేవుడు ఉండర్రా, చూసేవాడే దేవుడు పో అన్నాడు. వివేకానందుడు వెంటనే అర్థం చేసుకొని విగ్రహ సేవే మాధవ సేవ అనకుండా మానవ సేవే మాధవ సేవ అన్నాడు. అందరిలో ఆ దేవుడు ఉన్నాడని ప్రపంచ దేశాలంతా పోయి వెలుగెత్తి చాటి భారతదేశానికి ఎంతో కీర్తి తెచ్చాను నాయనా. నీవు కూడా ఈరోజు అందరిలో ఉండే చైతన్యానికే గురువు అని, ఆత్మని, ద్రష్టని, చిన్మయ స్వరూపము, సద్రూపము, సాక్షి, సర్వసాక్షి, పరమాత్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఆదిశక్తి అని ఇట్లా ఎన్నో పేర్లు పెట్టారు. భద్రము నాయన, నన్ను చూసినప్పుడు ఎంత గౌరవిస్తావో, ప్రేమిస్తావో, పూజిస్తావో, నీ భార్యను, నీ తల్లిని, తండ్రిని, అత్తను, మామను, నీ ఇరుగు పొరుగు సకల జీవులను, కుక్కను, నక్కను చూసినప్పుడు కూడా అదే భావనతో ఉండిపో. అదే గురుదక్షిణ అన్నాడు ఈ గురువు. గురుదక్షిణ ఏమి నీకు ఇవ్వనవసరం లేదా స్వామి అన్నాడు. ఏమీ వద్దు, అది మరవకుండా ఉండడమే గురుదక్షిణ. భద్రం నాయన అన్నాడు. ఇంతగా చెప్పాలి నా స్వామి, ఇంక చూడు నా మజా, రేపు నుంచి మొత్తం అంతటినీ గురుస్వరూపంగా చూస్తాను అన్నాడు. రే, మాటల మజా ఉంటుంది, చేష్టల్లో చూపే కష్టం అంటే నువ్వు చెప్పొద్దు స్వామి, నేను ఎంత చదువు చదివినాను అన్నాడు. స్వామి, ఇంత బోధ చెప్పావు కదా, ప్రొద్దున్నే 9 గంటలు మా ఇంటికి వస్తే నీకు భోజనము పరమాణం చేసి పెడతాను అంటే వస్తా పోనాయన అన్నాడు. 9 అయిపోయి, 10 అయిపోయి, 11, 12, 1 గంట అయినా గురువు రాలే. ఈయనకి బేజారు అయిపోయి గురువు దగ్గరికి పోయినాడు. గురువు బట్టలు ఇప్పి భార్యతో ఈ పంత తోమించుకొని నీళ్లతో కాంచుకుంటున్నాడు, చల్లదనం చేసుకుంటున్నాడు. ఎర్రగా వాతలు ఉన్నాయంట. స్వామి, 9కి భోజనానికి వస్తానంటే ఎవరు కొట్టినారు నిన్నంటే నువ్వే కొట్టినావురా అని అంట. నేను కొట్టానా స్వామి? నేను ఎప్పుడు కొట్టానంటే 9 గంటలకు వచ్చానురా, కుక్క రూపంలో వచ్చి నోరంతా తెరిచి జొల్లు గారిసినా కూడా నువ్వు గురువు దినాల ఫస్ట్ అని కట్టితో కొట్టి పంపించినావురా మూర్ఖుడా. మీ అమ్మకు అన్నం పెట్టలా, మీ నాన్నకు పెట్టలా, పిల్లలకు పెట్టలా, భార్యకు పెట్టలా, నువ్వు తినలా, నాకు పెట్టలా. నిన్నంతా ఏం చెప్పానురా? ఈ అఖండ చేతన బ్రహ్మము సర్వజీవుల్లో చైతన్యంగా సాక్షిగా ఉంది. నీలోనే కాదు, నాలోనే కాదు, అందరిలో అదే ఉంది. నన్ను చూసినప్పుడు ఎంత ప్రేమిస్తావో, గౌరవిస్తావో, ఆరాధిస్తావో, గురువు అంటే పొర్లు దండాలు పెడతావో, అందరికీ ఆ పని చేయరంటే సరే స్వామి అంటివి, మాట ఇస్తేవి, అప్పుడే మర్చిపోయినావు. అట్లనా స్వామి? అట్లనేరా ఉండేది ఈ బోధలో రాసి ఎర్రోడా. ఇంక నుంచి నాకు పూజలు పెట్టద్దు, నా రామాయణమే మరిచిపో, నన్ను చూసినట్లు అందరినీ చూడు, ఇదే గురుదక్షిణ అన్నాడు. 4 సేవలు చేస్తే ఈ ఫలితం రావాల. అంత గురుస్వరూపంగా భావించి అందరినీ ప్రేమించి గౌరవించాలి. ఇది అద్భుతమైన మెసేజ్. మనం ఇప్పుడు ఇంటికి పోయిన వెంటనే ఇక్కడ వస్తే గురువును పూజిస్తాము, అక్కడ పోతే అందరినీ పూజ భావనతో చూడకుండా నిరాధార భావనతో చూస్తాము. అట్లా చూడడం ప్రయోజనం ఉండదు. ఇక్కడ గురువును ఒకవేళ తక్కువ చేసినా మాకు మీరు నమస్కారం చేయకపోయినా మాకేం ఇబ్బంది ఉండదు. కిరీటాలు పెట్టి పూజ చేయకపోయినా పర్వాలేదు, ఇక్కడ కూర్చోబెట్టి. మా ఫోటోలు ఎందుకు మీ హృదయంలో? మీ అమ్మది పెట్టుకోండి, మీ నాయనది పెట్టుకోండి, మీ భార్యలది పెట్టుకోండి, మీ పిల్లలది పెట్టుకోండి. వాళ్ళను సర్వ సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా వాళ్ళను పూజిస్తే గురుకులము ప్రబలమవుతుంది. ఆహా, నరకులము నుంచి గురుకులం లేకపోయి ఎంత విశేష గుణాలు వచ్చాయి వీరికి, ఎంత మార్పు వచ్చిందని తెలుసుకుంటారు వాళ్ళు. గురువుని చూస్తే పొర్లు దండాలు పెట్టేది, వీటి నుంచి పోతానే అందరినీ ఏహభావనతో, వడ్డి గుణముతో, మడ్డి గుణముతో చూస్తే ఏం సుఖము? ఇల్లు శుభ్రం అవసరం లేదు, మరియు ఒళ్ళు శుభ్రము అవసరం లేదు. మాట శుభ్రం ఉండాలి, వాక్కు శుభ్రం ఉండాలి, సంకల్ప శుభ్రం ఉండాలి, వ్యావహారిక శుభ్రం ఉండాలి, చేసే కర్మ శుభ్రత ఉండాలి. ఆ శుభ్రతలు పాటించాలంట నేడు సంపలు వేసుకున్నాడు. వాడే దత్తాత్రేయుడు. జరిగిపోయిండే రోజుల్లో ఆ మహానుభావుడు గురువు దగ్గర తెలుసుకొని అందరినీ గురుస్వరూపంగా భావించాడు. గురువే సర్వలోకానాం విషజయ భవరోగినాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః అని ఇప్పటి వరకు మనందరి చేత ఆయన నమస్కరించుకున్నాడు. అంత గొప్ప మెసేజ్ అది. గురువుకి ఆ విధంగా సేవ చేసి అందరినీ గురువుగా భావిస్తాం, పూజిస్తాం, సేవిస్తాము. గురువుకు మీరు మాకు నమస్కరించి దక్షిణలు ఇవ్వకపోయినా మాకు నష్టమేమి ఉండదు. ఇంట్లో మీ ముసలోళ్ళకి ఇవ్వండి దక్షిణలు.
వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనివ్వండి. ఈ పూజలకు వేలు వేలు మీరు చందాలు ఇవ్వకపోయినా పర్వాలే. మోహన్ రెడ్డి స్వామి కష్టపడి డబ్బు సంపాదించి ఇంటిల్లి పాది ఆయన రూపాయికి 100 పైసలు అయితే 1 పైసా ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచిస్తాడు మహానుభావుడు. అంత గొప్ప మనిషి తక్కువ స్థాయి నుంచి 100 కోట్ల అధిపతి అయినా కూడా ఈ గురు పూజ పెట్టి ఇన్ని వేలు లక్షలు ఖర్చు పెడుతున్నాడంటే ఈ మెసేజ్ అందరూ తెలుసుకొని ఇళ్ళకు పోవాలి. సమాజం ఇప్పుడు ఆర్థికంగా, సాంఘికంగా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో డెవలప్ అయిపోయింది. కానీ అంతర్గతంగా మాలిన్యంతో, జాతి కుల వర్గ భాషా భేదాలతో మనిషిని మనిషి చంపుకుంటున్నాడు. ఈ క్రూరత్వం, ఈ కఠినత్వం పోయి అన్ని కాలాలలో మానవ హృదయం శుభ్రతగా, పరిశుభ్రతగా, స్వచ్ఛందంగా, మాలిన్య రహితంగా ఉండాలనే సంకల్పంతో ఈ సభలు పెట్టాడు ఆయన ఆశయం మనం సిద్ధింపజేయాలి అంటే ఈ సభలకు వచ్చి మీ పాదాలకు అందరికీ నేను నమస్కరించి చెప్తున్నాను. మనం పోయి అన్ని రకాల శుభ్రత పాటిస్తూ ఈ గురువులను ఎంత పూజించి ప్రేమిస్తామో సృష్టిలో ఉండే వాళ్ళందరినీ పూజిస్తాము, ప్రేమిస్తాము, భజిస్తాము, గౌరవిస్తాము, ఆరాధిస్తాము. అట్లా చేసిన వాళ్ళే దక్షిణామూర్తి, యాజ్ఞవల్కి, శివరామ దీక్షితులు, ఆ మహానుభావులు. వాళ్ళ సంకల్పం ఇప్పుడు మన హృదయాల్లో నిండుకొని ఉందంటే వాళ్ళ ప్రేమ, వాళ్ళ త్యాగము, వాళ్ళ భక్తి, వాళ్ళ సేవ ప్రవృత్తి అంత ఘనమైనవి. మనం అవి పురికి పుచ్చుకోవాలని కోరుకుంటూ ఇట్లా ఎవరైనా నిమిషమో నాకు ఇస్తే మధ్య మధ్యలో నేను కొంచెం మాట్లాడతాను. ఇప్పుడు